అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఢిల్లీకి పోయినరు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొచ్చిండ్రు. ఇది తాకట్టు పెట్టొచ్చిండ్రు, ఇది నిజము. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మనకు స్వయం పాలన కావాలి, మనది మనము ఏలుబడి చేసుకోవాలని చెప్పేసి ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 10 ఏళ్ళు అయినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇలా ఢిల్లీకి బానిసలు లెక్క మారిపోయినరు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. కంటోన్మెంట్లో కదా తట్టడి మట్టి తీయాలనంటే రక్షణ శాఖ అనుమతులు కావాలన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా, ముఖ్యమంత్రి ఇక్కడోడైనా మంత్రులు ఇక్కడోళ్ళైనా ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ అధిష్టానంకి వెళ్ళి పర్మిషన్ రావాల్సిందే. ఆ పర్మిషన్ వస్తే కానీ ఇక్కడ ఏమైనా పనులు జరగాల్సి ఉంటుంటే జరుగుతాయి, లేకపోతే లేదు. అక్కడ వాళ్ళు అంటేనే ఇక్కడ ఏమైనా పథకాలకు పైసలు విడుదల అవుతాయి, లేకపోతే సపోర్ట్ ఊకుంటారు. ఆ పైసలు ఏం చేస్తారు అని అంటే ఆ పైసలు ఢిల్లీకి మన వెనకట కప్పం కట్టినట్టు ఇక్కడ ఢిల్లీకి కప్పం కడతారు, మూటలు మోసుకొని పోతారు. రైట్. ఢిల్లీ భాగవతం బయటపడ్డదొల్లా. మనం ఏమనుకున్నాం, ఇక్కడ పాలన అస్తవ్యస్తంగా ఉన్నది, ఘోరంగా ఉన్నది, ప్రజలు తక్లీఫ్లు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంపాదించిన ఓట్లు స్థానాలు అంత చెప్పుకోదగ్గవి కూడా కావు. 50% కూడా మెజార్టీ సంపాదించుకోలేకపోయినరు. 50% స్థానాలలో కూడా వాళ్ళు వార్డులు సంపాదించుకోలేకపోయారు. ఆయన దానికి జబ్బలు వీళ్ళెందుకు జరుస్తారు, వాళ్ళు శబాష్ అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ జబ్బలు ఎందుకు జరుస్తారు అనే డౌట్ అనుమానం ఉండే. అస్సలు భాగవతం మొత్తం బయటపడ్డదొల్లా. ఆ భాగవతం గురించి మనం చెప్పుకుందాం. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. మొత్తం మీద ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఈ పొగడడం వెనుక ఒక అర్థం ఉన్నది, ఈ మెచ్చుకోవడం వెనుక ఒక అర్థం ఉన్నది. ఇక్కడ పాలన చక్కగా లేదు, రేవంత్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి 2 పార్టీలకు నడుచుకుంటా ఉన్నాడు, ఆయన నడవడి కొనసాగిస్తూ ఉన్నాడు. ఏమన్నంటే ఒంటెద్దు పోతా ఉన్నాడు. ఇక్కడ మంత్రులు కూడా అక్కడ కంప్లైంట్ చేసి వచ్చిర్రు, రేవంత్ రెడ్డి విధానాల మీద కంప్లైంట్ చేసి వచ్చిర్రు, సీనియర్ నాయకులను ఇబ్బంది పెట్టిర్రు. రైట్. ఇక్కడ సీనియర్ నాయకులను కొంతమందిని పిలిచిరని అన్నారు, కానీ జీవన్ రెడ్డి అసంటోళ్ళు మధ్యలోనే ఆగిపోయారు, డ్రాప్ అవుట్ అయిపోయారు. తర్వాత ఈ క్యాబినెట్ మినిస్టర్లు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజను, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు, ఇటు పోతే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళు ఉన్నారు ఆ మీటింగ్లో. చూసినాం కదా మనం ఫోటోలల్లా. కనీసం ఏ ఒక్క ఫోటోలనన్నా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖానికి వేసి చూడలే. తెలంగాణ సీఎంఓలా 9 ఫోటోలు పెట్టిర్రు. ఆ 9 ఫోటోలల్లో ఏ ఒక్క ఫోటోలో కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖానికి వేసి చూడలే. ఆయనకి లెఫ్ట్ సైడ్ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, రైట్ సైడ్ మల్లికార్జున ఖర్గే వాళ్ళు కూర్చున్నారు. ఎప్పుడు రాహుల్ గాంధీ ముఖం రైట్ సైడే ఉన్నది, కానీ లెఫ్ట్ సైడ్ ఒక్కసారి కూడా మర్రలే, రేవంత్ రెడ్డి ముఖం చూడలే. రైట్. కావాల్సింది రేవంత్ రెడ్డితోని రాహుల్ గాంధీ మాట్లాడు, రాహుల్ గాంధీతోని రేవంత్ రెడ్డి మాట్లాడు కాదు. అసలు ఆ ఢిల్లీ మీటింగ్ ఆంతర్యం ఏంది, ఢిల్లీ మీటింగ్ వెనక సీక్రెట్ ఏంది అంటే అస్సలు ముచ్చట బయటపడ్డది. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ కేరళలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న దానికి కేరళలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే గిడ క్యాబినెట్ వాళ్ళను పిలిచి తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచి ఎందుకు మీటింగ్ పెడతారు అని అంటారు కదా. లచ్చక్కల్ ఆడ పైసలు కావాలే. ఇప్పుడు దాదాపు కర్ణాటకలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, అటు హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి మనకు తెలుసు. అక్కడ గిన్నె బోర్లేసి రైపోయింది. ఆడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో, మొన్నటిదాకా ఏ విధమైన గందరగోళమైన వాతావరణం నెలకొని ఉండడో తెలియదు. ఇప్పుడు కూడా సెట్ అయింది, సెట్ కాలేదు తెలియదు. ఇక హిమాచల్ ప్రదేశ్ అటు ఇచ్చి పెడితే వేరే జాగాలలో కూటమి ఏర్పడ్డది. కూటమి ఏర్పడి వాళ్ళు ఏం చేసిర్రు, అది చేసుకుర్రు. అలా ఆడ పొత్తులు సాగాయి. ఆ పొత్తుల సంసారం ముచ్చట పొత్తులకెళ్ళి కుప్పెత్తుకపోతా అంటే ఆడ నడవనియ్యరు. రైట్. ఇప్పుడు స్వతహాగా ఉన్నాయి ఓన్లీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కర్ణాటకకి వెళ్ళి ముల్లెలు రావాలంటే రావు, ఎందుకంటే అక్కడ 2 వర్గాలు ఏర్పడ్డాయి. వాళ్ళ పోరు ఒక రకంగా తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోరు ఏదైతే ఉంటుందో అంతర్గతంగా ఉండి అగ్నిపర్వతం కదా బద్దలైనట్టు పెద్ద జ్వాలలతోని బయటపడ్డట్టు వాళ్ళ కోపాలు పగలన్నీ బయటపడ్డాయి. వాళ్ళు అవిటితోనే రగిలిపోతా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఉన్నదల్లా ఏది, తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ అధిష్టానానికి ఒక ఏటీఎం లాగా మారిపోయిందన్న మాట వాస్తవం. ఇక్కడ నుంచి ముల్లెలు మూటలు కట్టుకొని రేవంత్ రెడ్డి అక్కడ అప్పచెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అనేది వాస్తవం. మరి ఎందుకోల్లా ప్రధాన ప్రతిపక్ష నాయకులైన బీఆర్ఎస్ నాయకులు ప్రతిసారి ఢిల్లీకి మూటలు మోస్తారు అని అన్న ప్రతిసారి ఏ ఒక్కరు కూడా స్పందించి అది అబద్ధం అని చెప్పేసి ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉన్నది అని చెప్పేసి మోడీ కాన్సల్ చెప్తారు, కానీ వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకోరు. రైట్, మొత్తం మీద రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసిండట ఆ కూర్చున్న మీటింగ్లా. వంశీచంద్ర రెడ్డి అని చెప్పేసి ఇంకొక ఆయన ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన వచ్చిండు. మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ పాత్ర ఏంటంటే ఇప్పుడు కేరళ రాష్ట్రము ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ను ప్రకటించాలనే ఆలోచనలో ఆల్రెడీ డిసైడ్ అయినరు. ఢిల్లీ అధిష్టానం ఉన్నదనే వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. మొత్తం మీద ఈ ముచ్చట ఏదైతే బయటపడ్డదో కేరళకు డబ్బులు సమకూర్చడం కోసమే ఈ మీటింగ్ పెట్టిండ్రు. అందుకనే మెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. ఆ మెచ్చుకున్నది వాళ్ళకి అర్థం కాక మెచ్చుకున్నారు అని చెప్పేసి ఇక్కడ పత్రికలలో రాపించుకుర్రు. కానీ అసలు ముచ్చట అది. నిజం నిలకడ మీదనైనా తెలుస్తుంది. తెలంగాణ సొమ్ము అప్పనంగా మింగుతుర్రోళ్ళ అప్పనంగా. తెలంగాణ సొమ్మంటే వీళ్ళకు తెలంగాణ ప్రజల సొమ్మంటే అసలు పప్పు బెల్లాలు లెక్క అయిపోయినాయి అనుకోరాదుర్రి. మనకు పైసలు ఖర్చు పెట్టమంటే మనకు పెట్టరు. రైతు భరోసా ఇవ్వమంటే ఇయ్యరు. రుణమాఫీ చేయమంటే చేయరు. విద్యార్థులకు ఖర్చు పెట్టమంటే పెట్టరు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటే ఇయ్యరు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే హామీలకు పైసలు లేవంటారు. కానీ ముల్లెలు మూటలు చదురుకొని మాత్రం ఢిల్లీకి పోతా ఉన్నారు. రైట్, రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసిందట జరగబోయే కేరళ ఎన్నికల కోసం పైసలు సమకూర్చాలి. ఒక్కో మంత్రి దాదాపు 50 కోట్ల వరకు వసూలు చేయాలని చెప్పి. యాడికెళ్ళి వసూలు చేస్తారో నాకు అర్థం కాదు. ఇంట్లోకెళ్ళి ఏమన్నా తీసిస్తారు లంక బిందెలు దవ్వి లేదు. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల మొత్తము సొమ్మంతా ధారాదత్తం చేస్తూ ఉన్నారు ఢిల్లీకి. ఓ వైపు చూస్తే పాపం ప్రజల దగ్గర కనీసం రూపాయి లేని పరిస్థితి, ఆర్థికంగా దెబ్బతినాల్సిన పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా బలహీనపడిపోతా ఉన్నదో కాగు లెక్కలు బయట పెట్టింది. తీసుకొచ్చి అప్పులన్నీ తీసుకొస్తాడు. ఏం చేస్తానో సార్ అంటే కేసీఆర్ అప్పులకే మిత్తిలు కడుతున్నాను చెప్పేసి కేసీఆర్ మీద నెట్టెత్తాడు. కానీ అసలు పని చేసేది మాత్రం నెలకు మూటలు పట్టుకొని ఢిల్లీకి పోతాడు. 63 సార్లు ఢిల్లీకి పోయిందన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. రైట్, మొత్తం మీద కేరళ ఎన్నికల నేపథ్యంలో 800 నుంచి 1000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులలో మనం కర్ణాటక నుండి పైసలు ఆశించలేము. కర్ణాటక వాళ్ళు మనకు పైసలు ఇయ్యరు. మనకున్న దిక్కు దీము ఆధేరు వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే మనకి ఏటీఎం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచే పైసలు వసూలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి అక్కడికి పోయిన మినిస్టర్లకు దిశానిర్దేశం చేసిండ్రు, ఆదేశాలు జారీ చేసిండ్రు. 800 నుంచి 1000 కోట్ల రూపాయలు పట్టుకరావాలి, మీరు ఎట్లా పెట్టి ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసి ఆర్డర్ వేసిండ్రు. ఒక్కొక్క మంత్రికి 50 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టిర్రు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ నిధుల సమీకరణలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడు, క్యాబినెట్ ఉన్నది అనే అంశాలు అయితే బాగా చర్చనీయాంశమైనవి. బాగా గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు. ఆయన ఇప్పటికే మనం ఎక్కడైనా చూసినాం. అంతకుముందు మహారాష్ట్రలో ఎన్నికలు పెడితే మరి తెలంగాణ నుంచే హెలికాప్టర్లు ఈడికెళ్ళబోతాయి, బస్సులు ఈడికెళ్ళబోతాయి. బీహార్లో ఎన్నికలు పెడితే ఇక్కడ నుంచే బస్సులు పోతాయి, ఇక్కడ నుంచి హెలికాప్టర్లు పోతాయి, హెలికాప్టర్ బస్సులలో మూటలు పోతాయి. రైట్, ఇప్పుడు కేరళ ఎన్నికల నేపథ్యంలో కూడా మన సొమ్మే, మన తెలంగాణ సొమ్మే ధారాదత్తం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓన్ ఛానల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పటికే కేరళలో స్టార్ట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి. అక్కడ కేరళ ఎన్నికల కోసం పనిచేయడం కోసము కేరళలో ఇప్పటికే ఆ ఓన్ ఛానల్ని లాంచ్ చేసిర్రు. అక్కడ కూడా ప్రారంభించి అయిపోయింది. రైట్, ప్రజలారా నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైన అన్నట్టు అయిపోయింది మన తెలంగాణ ప్రజల పరిస్థితి. ఇగో పప్పు బెల్లాల లెక్క మన సొమ్మంతా దోసుకొని తింటారు. మనకిచ్చిన హామీలు ఏమీ లేవు, మనకి అమలు చేసిన హామీలు ఏమీ లేవు. కానీ ఇగో పప్పు బెల్లాల లెక్క ఈ పైసలు అయితే పంచుకొని తింటారు. కేరళ ఎన్నికల కోసం మన పైసలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆ ఢిల్లీలో కూర్చొని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో మన మంత్రులకు మన ముఖ్యమంత్రికి జారీ చేసిన ముచ్చట్లు ఇవి. నేను చెప్తున్నా, నిజంగా రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ
మంచి కోసం పనిచేయట్లేదు, తెలంగాణ ప్రజల బాగు కోసం పనిచేయట్లేదు. కానీ మిగతా మంత్రులు ఒకలో ఇద్దరు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారని నేను అనుకుంటున్నా. ఎవరైనా వ్యతిరేకిస్తే బాగుండు ఈ అంశాన్ని అనిపిస్తూ ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటుండట, నేనే దిక్కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, నన్ను ఏమనరు వాళ్ళు, ఒకవేళ నేను లేకపోతే వాళ్ళది అడక తినే బతుకవుతుంది, చిప్ప చేతికత్తది, బీడి బిచ్చం కళ్ళిద్దరు అవుతుంది, కళ్ళు ఉద్దరు అవుతుంది, నేనే ఏఐసిసి భవనానికి కూడా ఖర్చులకు నేనే పైసలు పంపుతాను, రోజువారీ ఖర్చులు నేను పంపితే అలా ఖర్చులు వెళ్తున్నాయి అని చెప్పేసి సన్నిహితుల దగ్గర చెప్పుకుంటుండట. ఇది ఎవరో నేను చెప్పిన ముచ్చట కాదు, ఇంకొకరు చెప్పిన ముచ్చట కాదు, వాళ్ళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయట పెట్టిన ముచ్చట. ఇక ఇట్లున్నది రేవంత్ అన్న కథ. ఇక సీటు వీకెత్తారు, సీటు కూడా వీక్తారు, రేవంత్ అన్నని పీక్ అవతల వాడేస్తారు. ఎందుకు వాడేస్తారు? అలా కావాల్సిన పైసలు గడ్డి గంగల పోతేంది, వడ్లు వాగుల పోతేంది, తెలంగాణ ప్రజలు ఏడబోతే వాళ్ళకేంది, వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ నుంచి కుప్పలు ముల్లెలు మూటలు, ఆ మూటలు నెల నెలకు రేవంత్ అన్న మంచిగా అంది అనేవట్టే అయిపోయాయి కథ. రైట్, ఇది కథ మొత్తం మీద. ఇగో ఇట్లున్నది రేవంత్ అన్న తరీకా, మన కాంగ్రెస్ పార్టీ నాయకుల తరీకా. ఏదో చేస్తారు, మార్పు చేస్తారు అని అంటే మార్పు ఏం లేదు. వల్ల ఇక్కడ పైసలు ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఇక్కడ పైసలు ముళ్ళలు మూటలు కట్టుకొని ఢిల్లీకి అప్పచెప్తారు గంతే. ఒక తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఏటీఎం లాగా మారిపోయింది, పైసలకి ఏటీఎం లాగా మారిపోయింది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.